ఏ డాక్టర్ ఈజ్ నాట్ మేడ్ ఇన్ ఏ డే. ఏ డాక్టర్ ఈజ్ బిల్డ్ త్రూ ఇయర్స్ ఆఫ్ సాక్రిఫైస్. ఈరోజు డాక్టర్ ప్రియాంక గురించి వచ్చిన వార్త చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఒక డాక్టర్ అవ్వాలంటే అది మామూలు విషయం కాదు. ఎవరినో చిన్నప్పుడు చూసి ఇన్స్పైర్ అయ్యి తల్లిదండ్రులు చెప్పారని 10th క్లాస్లో కష్టపడి చదివి మార్కులు తెచ్చుకొని తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యి ఉదయం నుంచి రాత్రి వరకు క్లాసెస్, స్టడీ అవర్స్, టెస్ట్లు, నీట్ కోసం నెలలు, సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి ఒకసారి రాకపోతే మళ్ళీ లాంగ్ టర్మ్ చేసి మళ్ళీ ప్రయత్నించి ఎంబీబీఎస్ వచ్చి సీట్ వచ్చిందని ఆనందపడి 5.5 సంవత్సరాలు నిద్రలేని రాత్రులు, స్ట్రెస్, ఎగ్జామ్స్, పోస్టింగ్స్, సీనియర్స్తో ర్యాగింగు, ప్రొఫెసర్స్తో నానా బాధలు పడి ఈ ప్రయాణం ఆపకుండా పీజీ ఎంట్రన్స్కి ప్రిపేర్ అయ్యి మళ్ళీ తీవ్రమైన కాంపిటీషన్ ఎదుర్కొని మళ్ళీ నిద్రలేని రాత్రులు, పీజీలో చేరాక 36 గంటలు నైట్ డ్యూటీలు, ఐసీయూ పోస్టింగ్స్, ఎండ్లెస్ రెస్పాన్సిబిలిటీస్, ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్, ఇవన్నీ ఒక లక్ష్యంతోనే నేను పేషెంట్ని కాపాడాలి, సమాజానికి ఉపయోగపడాలి అని. ఇంకా కొన్ని నెలల్లో తన కలను పూర్తి చేసుకునే సమయంలో డాక్టర్ ప్రియాంకకి ఇలా జరగడం చాలా బాధాకరం. ఒక డాక్టర్ కోటు కేవలం తెల్ల గుడ్డ కాదు, ఎన్నో సంవత్సరాల కష్టం, త్యాగం, కన్నీళ్లు, నిద్రలేని రాత్రులు, కుటుంబ ఆశలు, సేవాభావంతో అది నేయబడింది. అయినా మనం డాక్టర్ల పట్ల చూపిస్తున్న తీరు చాలా బాధాకరం. తల్లిదండ్రులు పిల్లలకి ఒక చదువు మాత్రం నేర్పిస్తే సరిపోదు, విలువలు నేర్పించాలి. రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్, అకౌంటబిలిటీ ఇవన్నీ నేర్పిస్తేనే ఈ సమాజం మంచి స్థితిలో ఉంటుంది. ప్రియాంకకి న్యాయం జరగాలని మనం ప్రతి ఒక్కరు పోరాడాలి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరు కామెంట్లో చెప్పండి.